అలా సార్. సో మీరు మీ శైలి మరి దర్శకులు చెప్తారా మీకు ఎంత లెంగ్త్ కావాలి, అబ్బాయి లేకపోతే మీరు ఇచ్చేసే సీను? అది అదే ఎంత లెంగ్త్ కావాలన్నది సీన్ పండటం వరకు. అంతే అంతే. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు. దర్శకుడు కూర్చుంటాడు, ఒకసారి మేమే చేస్తాం యాక్చువల్గా. ఒకటి 2 డైలాగులు ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు. కావాల్సింది ఏంటంటే సీన్ పండటం. అవును. ఇంత రాయాలి, 1 పేజీ రాయాలా, 1/2 పేజీ రాయాలా, 4 డైలాగులే రాయాలా, 1 డైలాగే రాయాలా సన్నివేశానికి అని ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడు. ఆ సన్నివేశం ఇంతవరకు పండింది. ఎందుకంటే సార్ మీరు చెప్పిన శైలికి చాలా భిన్నమైన శైలి. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి గారి అవును డైలాగ్, అవును, పెద్ద పెద్ద డైలాగ్ ఉంటాయి. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు వచ్చి దాని మీద పడినా, ఇలా వచ్చి చేసినా, అలా చేసినా, ఇలా చెప్తూనే ఉంటారు. అవును. సో ఏమనిపిస్తుంది సార్ దాసరి గారి శైలి చూస్తే? నచ్చదు, నాకు నచ్చదు. ఇప్పుడు జనాలకి నచ్చింది. అవును, అది కూడా నచ్చింది జనాలకి. సో జనాలకి రకరకాలు నచ్చుతాయి. మీరు అడిగింది నాకేది నచ్చింది అడిగారు. అంతే 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 కదా సార్. వారు సూపర్ హిట్, వీరు సూపర్ హిట్, వారి 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 ధోరణుల్లో. ధోరణి కరెక్ట్. అవును సార్. కొంతమంది అంటే అంత చెప్తే కానీ ఎక్కదు. కొంతమందికి ఒక మాటతో తెలిసిపోతుంది. మనుషుల్లో కూడా అంతే కదండి. అవును. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తూనే ఉంటారు. కొంతమందికి ఒక్కసారి చెప్తే చాలు, ఇంక జీవితంలో పని చేయరు. సో అది వాళ్ళని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమకాలీన పంచ్ డైలాగులు, సన్నివేశాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఎలాగో ఇంకా కంటిన్యూ చేస్తూ రాస్తున్నారు కాబట్టి. బాగా రాస్తున్నారండి. అవును. ఇద్దరు ఎక్కువ మంది కాదు, అప్పుడు అంతే ఇప్పుడు అంతేనండి. సార్ మీరు రాసిన సినిమాల్లో అందరినీ, అన్ని సినిమాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్లో సూపర్ హిట్. జంబలకడి పంబ అత్యంత సెన్సిటివ్ సబ్జెక్ట్. అందులో ఇప్పుడెవరు పట్టించుకోరు, దులుపుకుని పోతారు. ఆ రోజుల్లో స్త్రీ పురుష ఆకారాలు, వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మీరు ఈ సినిమాని ఎలా ట్రీట్ చేస్తారని క్యూరియాసిటీ బాగా. దీనికి ఒక పెద్ద కథే ఉంది. చెప్పండి సార్. ఆసంట గోపీనాథ్ గారని ఆయన ప్రొడ్యూసరు, ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్. వాళ్ళ దగ్గర కథ ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు. ఆసంట గోపీనాథ్ గారు ఒక రోజు మా ఇంటికి వచ్చారు మెడ్రాస్లో. వచ్చి, సార్ ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ అందరూ అయిపోయారు, ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఇంకా పక్కన పెడేద్దాం అన్నాడు ఈవీవి. నేను అప్పుడు చెప్పాను, మా దివాకర్ బాబు గారు ఉన్నారండి, ఆయన ట్రై చేద్దామన్నాను. చేద్దామా అని అడిగాను. తీసుకురండి అన్నారు. నాకు కూడా తెలుసు ఆయన, తీసుకురండి అన్నాడు. వెళ్దాం పదండి అన్న. అక్కడి నుంచి మేము మీటింగ్ హైదరాబాద్ వచ్చాం, అశోక హోటల్లో కూర్చున్నారైనా. వెళ్ళాను, బాగున్నారా, ఈ కుశల ప్రశ్నలు, ఈ ఫార్మాలిటీస్ అయిన తర్వాత కథ వింటారా, చెప్పండి అన్న. ఏంటోనండి ఇంతమంది వస్తున్నారు, వింటున్నారు, నేను కూడా ఇన్ని సినిమాలు తీశాను. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ దొరకట్లేదు, లింకే దొరకట్లేదు సెకండ్ హాఫ్కి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరేమో చెప్తారు, నేను పిలిపించాం, చెప్పండి అన్న. కథ చెప్పారు. చెప్పి మీరు ఒక వారం 10 రోజులు ఎంత టైం తీసుకోండి, 10 రోజుల తర్వాత చెప్పినా నాకు పర్వాలేదు, చెప్పండి అన్న. ఒక 10 నిమిషాల్లో చెప్తా, మీకు ఏమైనా అభ్యంతరం అన్న? 10 నిమిషాల్లో చెప్తారా? ఎస్ అన్న. వెళ్ళి బయటకు వెళ్ళి 2 సిగరెట్లు కలుసుకొని వచ్చే లోపలికి. కానీ నేను వెంటనే చెప్పగలను, కానీ ఆ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చా. మరీ ఆలోచించకుండా చెప్పాడు అనుకోండి. అవును, అంతేగా. మరీ ఆలోచించకుండా చెప్పేసాడు అనుకోకుండా ఆ 10 నిమిషాలు కావాల్సిన గ్యాప్ ఇచ్చా. ఇచ్చి, ఏంటండి మీరు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎత్తుతున్నారు, మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లేదు మీ దగ్గర అన్నా. అదేలా అన్నారు. ఎస్, మీ దగ్గర సెకండ్ హాఫ్ ఉంది కాబట్టి మీకు తర్వాత ఫస్ట్ హాఫ్ దొరకట్లేదు, సెకండ్ హాఫ్ దొరకట్లేదు. మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్ కాబట్టి మీరు ఫస్ట్ హాఫ్ ఎతకాలి. కరెక్ట్ అండి అన్నాడు. అయిపోయింది, డన్. ఫస్ట్ హాఫ్ చేయడం ఇంకెంతసేపు చేస్తాం, ఫస్ట్ హాఫ్ అనగానే అడ్వాన్స్ ఇచ్చారు. అబ్బా, మీరే రాయండి డైలాగ్స్, వస్తాను. కూర్చొని 1 వీక్లో ఫినిష్ చేసేసాం, అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారిపోవడానికి కారణానికి ముందు వీళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు అది అనేది పాయింట్. అది వేసుకుంటే ఇది పండుతుంది అన్న. ఎక్కడో చిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది అందులో, ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది కదా. అవును, అంతేగా. మొగుడు పెళ్ళాన్ని తిడుతున్నాడు, కొట్టాడు, అదే నెక్స్ట్ పెళ్ళాన్ని వీడిని కొడుతుంది అనుకోండి, పండుతుంది. అలా అది క్రియేట్ చేయబడింది ఆ క్యారెక్టరైజేషన్స్. దాంట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఆ సినిమా జరుగుతున్నప్పుడే ఆలీ అనే యాక్టర్ ఉన్నారు కదా, ఆయన, నేను వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది, చెట్ల కింద కూర్చున్నాం. వచ్చి
ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ తోటి. ఏం భాష ఏం మాట్లాడుతున్నావు అన్న, మలయాళమా అన్న, కాదండి జిబ్రిష్ అని. మాట్లాడు మళ్ళీ మళ్ళీ మీరు నువ్వు మాట్లాడుతుంటాను మాట్లాడాడు. ఓ పని చేయి, నీకు క్యారెక్టర్ రాస్తాను, అలా అట్ట పెట్టాను. అయిపోయిన తర్వాత రాజేంద్ర గజేంద్ర సినిమా చేస్తున్నప్పుడు నాకు ఇది ఫ్లాష్ అయింది. బ్రహ్మానందం క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. ఏంటంటే ఆలోచన చెప్పింది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి వెంటనే కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి సరే బ్రహ్మానందం పక్కన ఒక క్యారెక్టర్ అనుకున్నాను కదా, మనం చెప్పే కదా మీకు, ఆ క్యారెక్టర్కి ఆలీని పెట్టుకుందాం, మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడు, అతను పంపిస్తున్నాం దగ్గరికి, బుక్ చేసేయండి, బ్రహ్మానందం గారి డేట్స్ తీసుకోండి అన్న. ఓకే అన్న. అది ఎంత హిట్ అయిపోయింది, అంత హిట్ అయిపోయింది. అవును. దాంట్లో ఆలీ మాట్లాడిన ఒక్క మాట కూడా నాది కాదు, ఆయనదే. అంతే. నేను క్యారెక్టర్ ఫిట్ చేయటం, అక్కడ అది అలా కూర్చోబెట్టడం నేను చేసిన పని. 2 లైన్లు కొత్త భాష చెప్తారా సార్? ఎంత చేట అలీ గారు కనిపిస్తే ఇప్పుడు మేము పలకరించడం ఎంత చేట అంటాం. ఎంత చేట అంటారు దాంట్లోదే. సరే ఈ రాజేంద్ర గజేంద్ర సినిమా అయిపోయింది. అప్పట్లో ఇంత విరివిగా మీకు ఈ VHS క్యాసెట్లో ఇవి వచ్చేవి కాదు. కొంతమంది దగ్గరే ఉండేవి, అంటే మా దగ్గర ఉండేవి. అవును. డైరెక్టర్ల దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర. నేను వేరే ఇంకో సినిమాకి రాజమండ్రి వెళ్ళా, అది రేలంగి నరసింహారావు సినిమా. ఇది అక్కడ నాకు సిక్ అయ్యాను. సిక్ అవుతే వచ్చేసాను, మెడ్రాస్కి వచ్చేసాను ట్రైన్లో. నాతో పాటు ఒక ఈ బాడీ మసాజ్ చేసే ఒక వ్యక్తిని పంపించాడు రాళ్ళపల్లి గారు తోడు. ఆ వచ్చిన అతను రాళ్ళపల్లి గారి ఇంట్లోనే స్టే, మా పక్కెళ్ళండి ఆయనది, మా ఇల్లు ఆయన ఇల్లు. అయితే వచ్చిన తర్వాత కాస్త తగ్గింది, జ్వరం తగ్గింది నాకు. ఈ లోపల ఒక రోజున క్యాసెట్ వచ్చింది, ఈ రాజేంద్ర గజేంద్ర క్యాసెట్. ఇప్పట్లాగా టక్కని పెట్టుకుని చూసుకోవడం లేవు కదా. అవునవును. వచ్చింది. వస్తే నేను సిక్ అయ్యి తగ్గినప్పుడు జ్వరం తగ్గింది. ఆ మసాజ్ చేసిన వాడు వచ్చాడు. వాడు కూర్చున్నాడు అక్కడ కింద, నేను ఇక్కడ మంచం మీద కూర్చున్నా, సినిమా చూస్తుంటే దాంట్లో గుమ్మడి గారు ఆ ఏనుక్కి వెన్నపూస పెట్టడం, ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. వీడి రియాక్షన్ ఎలా ఉందని నేను వీడి వైపు చూడటం, వీడేమన్నా అంటున్నాడు. కాసేపటికి నాకు ఏమైందంటే, వీడు బాగుంది అంటున్నాడా, విక్రిస్తున్నాడా, నాకు అర్థం కాలే. అంటున్నాడు, వీడికి నచ్చి అంటున్నాడా, మోస్తున్నాడా, ఏం చేస్తున్నాడు వీడు నన్ను అనేది నాకు కాసేపటికి అర్థం, నాకు జడ్జిమెంట్ పోయింది. బాగుంది, అట్లా పెట్టేదాన్ని. మాయలోడి సినిమాలో బ్రహ్మానందం పోలీస్ కానిస్టేబుల్, SIO. అతని పక్కన కానిస్టేబుల్ వీడు ఆలీ. అక్కడ పావురం, ఈ అమ్మాయి గన్నుపెట్టి కాల్చినప్పుడల్లా ఒక జంతువు చచ్చిపోయి పడుతుంది. పడగానే బ్రహ్మానందం ఆవిడంగా చూస్తాడు. చూడగానే ఒరే విక్రిస్తున్నావా, చేస్తున్నావా, అది చేస్తున్నావా, అర్థం కావట్లేదు, నీకు దండం పెడతాను రా అని ఈయన వాపోవటం. అదే అలా ఆ క్యారెక్టర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అట్లా కొన్ని జనాల నుంచి చూడగానే మనకి కొన్ని క్యారెక్టర్లు పుడతాయి అట్లా. అండ్ దాదాపు ఇవే యాక్చువల్లీ మీరు చూస్తే సార్ చాలా సినిమాల్లో ఇవే జీవం పోస్తాయి. కథని నడిపించడానికి రిలీఫ్ ఎలిమెంట్స్ ఇవే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఒక తరం నుంచి బ్రహ్మానందం గారు, అలీ గారు సినిమాలో ఉన్నారా లేదా అని డిసైడ్ చేసేవాళ్ళం ప్రేక్షకులం చూడాలంటే సినిమా. అండ్ ఆ సన్నివేశాలు, గొప్ప సన్నివేశాలు రాసి మీరే. కానీ మీవి ఎక్కువ ఉన్నాయి, అంటే మీరు చెప్తున్నవన్నీ చాలా పాపులర్. ఎంత చేట అయితే మామూలు పాపులర్ కాదు అది. ఎంత చేట అద్భుతం, అది బర్త్డే అయిందే అది. కథ ఏంటంటే నేను పాత్ర కూర్చోబెట్టాను. అవును.